క్లాస్లో ఎవ్వరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళే ఫస్ట్. అట్లని పరీక్షలు రాసినప్పుడల్లా వాళ్ళే ఫస్ట్ వస్తారని ఏం లేదు. ఏరేటోళ్ళు సుత బగ్గ చదివి ఫస్ట్ వచ్చిన వాళ్ళని వెనకకు నూకొచ్చు. వచ్చిన మార్కులను బట్టి మొదటి ర్యాంకు, సెకండ్ ర్యాంకు, మూడో ర్యాంకు ఇట్లా ఇస్తారు. రెండో ర్యాంకు నుంచి మొదలు పెడితే 10వ ర్యాంకు దాకా అందరు సుత ఈ తాపకు నేనే పక్కా ఫస్ట్ రావాలి అని తనలాడుతుంటారు. పరీక్షలలో ఎక్కువ మార్కులు వస్తే ఫస్ట్ వస్తారు. మరి లీడర్లకు ర్యాంకులు ఎట్లా ఇస్తారు? వాళ్ళు చేసే డెవలప్మెంట్ పనులు, పబ్లిక్కు చేసే సేవలను చూసి. ఇంతకు ముచ్చటేందంటే, దేశంలో పబ్లిక్ బగ్గమెచ్చిన సీఎం ఎవలో తెలుసునా? ఇంకెవలు, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారే. 23 ఏండ్ల సంధి రాష్ట్రాన్ని ఏలుబడి చేసుకుంటా ఉత్తమ సీఎం అని పేరు వేయిండు. ఓ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు సర్వే చేస్తే 100కి 52 పాయింట్లతోని సారే ఏక్ నెంబర్ వచ్చిండు. ఇప్పుడే కాదుల్లో, దేశంలో సీఎంల మీద ఎప్పుడు సర్వే చేసినా సారు తర్వాతనే ఇంకెవరైనా. సింపుల్గా ఉంటాడు, పబ్లిక్ కు ఆపతంటే ఎమ్మటే ఊరుకొస్తాడు. 5 మాటల సీఎం అయినా అవినీతి మరకలేదు సార్ మీద. ఇల్లు, ఆఫీసు, రాష్ట్రం తప్ప ఇంకేం పట్టించుకోడు. పబ్లిక్ పైకం ఖరాబ్ గానియడు. దేశమంతటా సారు పనితనం తెలుసుకున్నారు కాబట్టే ఉత్తమ సీఎం గా వరుస పెట్టి రికార్డు కొడుతున్నాడు. ఉత్తమ సీఎం గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సారు 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ ల అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సారు, 4వ జాగల గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, 5వ జాగల త్రిపుర సీఎం మానిక్ సాహా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు 8, తమిళనాడు సీఎం స్టాలిన్ సారు 9, బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క 10వ జాగలు ఉన్నారు. 5 ఏండ్లు ఏలుబడిలా జగన్ అన్న టాప్ 10 ల లేడు. 10 ఏండ్లు ఏలుబడి చేసిన కేసీఆర్ సారు ఎప్పుడు టాప్ 10 లకు రాలేదు. కొత్త సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి 2 నెలలే అయింది కాబట్టి ఉత్తమ సీఎం గా పబ్లిక్ మెచ్చే పనులు ఏమేం చేస్తాడో చూడాలి మరి.